ఈ సబ్సిడీల విషయం ఏంటి, అసలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు, ఇది కొంచెం చెప్పండి. మాకు బ్యాంక్ సపోర్ట్ తోనిగా మేము కొంత పెట్టుకొని మేము ఒక ఇండస్ట్రీ కానీ ఒక వెహికల్ కానీ తీసుకుంటే మేడం మాకు దాదాపు 45% సబ్సిడీ ఉంది మేడం ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వాలు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కంటిన్యూగా సంవత్సరం లోపల సబ్సిడీ పడేది మేడం. 6 నెలల నుంచి సంవత్సరం అప్పుడు ఎంత ఉండేది? 35%. అంటే ఇప్పుడు పెరిగింది, పెంచారు, ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు 45 ఇస్తున్నారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేడం ఒక్కసారి పూర్తి పేమెంట్స్ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో ఉన్నటువంటి ఆ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్ క్లియర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసారి క్లియర్ చేసిన తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలసీని మార్చారు. జగనన్న బడుగు వికాసం అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆయన హయాంలో ఒక్కసారి ఇచ్చారు మేడం. ఈ ఇన్సెంటివ్స్ గురించి బ్యాంకర్స్ ప్రెజర్ తట్టుకోలేక మా ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దిగజారే పరిస్థితిని చూసి కలెక్టర్ గారిని, ఎస్సీ ఎమ్మెల్యేలను, తర్వాత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్ గారిని, తర్వాత లోకేష్ బాబుని, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మేడం. డీటెయిల్స్ చూద్దాం. దీపావళి పండుగ వేళ కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు తీపి కబురు చెప్పింది. త్వరలో 1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎక్స్ వేదిక ద్వారా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఫండ్ వచ్చిన తర్వాత లార్జ్ అండ్ మెగా స్కేల్ ఇండస్ట్రీస్ కి పెద్ద పరిశ్రమలకు ఫుల్ పేమెంట్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు 20%, 40% పార్షియల్ పేమెంట్లు ఇచ్చారు. దాదాపు 3000 మంది ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీకి 0% ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వాళ్ళందరినీ రోడ్డు మీద పడేశారు మేడం.